చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఈ వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా కాలం క్రితం జరిగిన నిజ సంఘటన. ఒక చిన్న బాలిక చర్చ్ ముందు కూర్చొని ఏడుస్తుంది. పాస్టర్ గారు బయటకు వచ్చి ఆమెను చూచి, ఎందుకు ఏడుస్తున్నావు పాప అని అడిగారు. చర్చ్ అంతా నిండిపోయింది, నాకు లోపలికి వెళ్ళటానికి స్థలం లేదని సమాధానం ఇచ్చింది. ఆమె చాలా పేదరాలు, అందువల్లనే ఆమె లోపలికి వెళ్ళుటకు అవ్వలేదు అని గ్రహించారు. ఆమె చేయి పట్టి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు పాస్టర్ గారు. ఆ రోజు ఆమె చాలా సంతోషించింది. పాస్టర్ గారు, చర్చి చాలా ఇరుకైపోయింది, పెద్ద భవనం నిర్మించవలసిన అవసరం ఉందని దాని నిమిత్తం ప్రార్థించమని చెప్పారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఆ విషయమే ఆలోచిస్తూ ఉంది. సరైన స్థలం లేనందువలన అనేకులు ప్రభువును ఆరాధించుటకు రాలేకపోతున్నారని గ్రహించింది. ఓ పెద్ద చర్చ్ కట్టించడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఆమె తన తండ్రిని అడిగింది. తన తండ్రి 3 అవుతుంది అని అన్నాడు. తండ్రి ఉద్దేశం 3 లక్షలని, కానీ ఆ బాలిక అది 3 రూపాయలని తలంచింది. 2 సంవత్సరాల తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ బాలిక మరణించింది. ఆమె తల్లిదండ్రులు పాస్టర్ గారిని ఇంటికి పిలిపించారు. ఆయన సమాధి కార్యక్రమం నిర్వహించారు. ఆమె తల క్రింద ఒక నలిగిపోయిన పర్సు కనబడింది. ఆ పర్సులో 57 పైసలు కనబడ్డాయి. ఆమె ఒక చిన్న ఉత్తరం కూడా రాసిపెట్టింది. ఈ డబ్బును నేను చర్చ్ కట్టుటకు మాత్రమే దాస్తున్నాను అని రాసింది. ఆమె 3 రూపాయలు పోగు చేయాలని 2 సంవత్సరాల నుండి తనకు లభించిన ప్రతి పైసాను కూడా కూడబెట్టింది. పాస్టర్ గారు కన్నీళ్లతో ఆ ఉత్తరాన్ని చదివి ఏం చేయాలా అని ఆలోచించారు. ఆ 57 పైసల్ని అందరికీ చూపించి ఆ ఉత్తరాన్ని చదివి వినిపించారు. ఆమెకున్న నిస్వార్థమైన భక్తిని, ప్రేమను చూపించి తన సంఘస్థులందరూ కూడా ఒక పెద్ద చర్చ్ బిల్డింగ్ను కట్టించాలని, దానికి కావలసిన ధనమును సేకరించమని చెప్పారు. ఆ చర్చ్లో ఉన్న పత్రికా విలేకరి తన పత్రికలో ఆ వార్తను ప్రకటించింది. ఆ వార్తను చదివిన ఒక వ్యక్తి తనకు ఉన్న భూమిని ఆ చర్చ్కి అమ్మటానికి ఆసక్తి చూపించారు. కొన్ని వేల రూపాయల ఖరీదైన ఆ భూమిని అతడు కేవలం 57 పైసలకు అమ్మటానికి తన అంగీకారాన్ని తెలిపాడు. మిగతా సంఘ సభ్యులందరూ ఎంతో కష్టపడి తనకున్న దాంట్లో వారు సమర్పించారు. విరాళాలు కూడా సమర్పించారు. ఒక 7 సంవత్సరాల వయసు గల ఆ చిన్న బాలిక కోరిక 2,75,000 రూపాయలు సమకూర్చడానికి వీలైంది. ఆ బాలిక యొక్క నిస్వార్థమైన ప్రేమ ఎంత పెద్ద మొత్తాన్ని సేకరించుటకు వీలైంది. మీరు ఫిలదెల్ఫియా అనే పట్టణమునకు వెళ్తే టెంపుల్ బాప్టిస్ట్ చర్చ్ ఇప్పటికీ కూడా చూడవచ్చును. 3,300 మంది కూర్చుండటానికి సరిపోయే ఆ టెంపుల్ బాప్టిస్ట్ చర్చ్ని మీరు చూడవచ్చు. ఆ చర్చ్కి సంబంధించిన టెంపుల్ యూనివర్సిటీ కూడా చూడవచ్చు. దాని పక్కనే ఆ చర్చ్కి సంబంధించిన గుడ్ సమరిటన్ హాస్పిటల్ కూడా మీరు చూడవచ్చును. ఆ చిన్న బాలిక యొక్క త్యాగపూరితమైన ప్రేమ ఆ టెంపుల్ బాప్టిస్ట్ చర్చ్ అంతగా అభివృద్ధి చెందుటకు కారణమైంది. ఆ అమ్మాయి యొక్క చిత్రపటం పక్కనే ఆనాటి పాస్టర్ గారైన డాక్టర్ రసెల్ హెచ్ కన్వెన్ గారి ఫోటో కూడా చూడవచ్చును. కాబట్టి 57 పైసలతో దేవుడు ఏం చేయగలడో మన ఊహకు అంతుపట్టదు. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, నువ్వు విశ్వాసం కలిగి ఉండు. అడుగువాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికముగా ఇవ్వగలిగిన శక్తిగల దేవుడు మన దేవుడు. ఇట్లు నీ సహోదరి డార్కస్ గ్రేస్. మర్నత షాሎም. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.